టెట్టుడిఎస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. అమ్మ కళ్ళల్లో మెరిసే ఆశ, నాన్న నిరీక్షణ, వీటన్నిటికీ సమాధానం ఒక్క నోటిఫికేషన్. అద్దె గదుల మధ్య లైబ్రరీ చీకటి మూలల్లో దుమ్ము పట్టిన పుస్తకాల సాక్షిగా సాగుతున్న మా ఈ పోరాటం ఎప్పటికి ముగుస్తుందో ఎవరికీ తెలియదు. టెట్టుడిఎస్ అనేవి మాకు కేవలం పరీక్షలు కావు, అవి మా ఆత్మగౌరవానికి దొరికే గుర్తింపులు. ఏళ్ల తరబడి ఒకే పుస్తకాన్ని చదివి చదివి అక్షరాలు అరిగిపోతున్నాయే తప్ప మా తలరాతలు మారడం లేదు. పండగలు వస్తే భయం, చుట్టాలు కనిపిస్తే వణుకు, ఇంకా ఎంతకాలం చదువుతావు అన్న ప్రశ్న ఎదురైనప్పుడు చెప్పడానికి సమాధానం లేక గొంతు దాకా వచ్చిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ చిరునవ్వుతో తప్పించుకోవాల్సి వస్తుంది. యవ్వనమంతా పరీక్ష కేంద్రాల చుట్టూ, రిజల్ట్ వెబ్సైట్ల చుట్టూ కరిగిపోతుంది. రాత్రులు నిద్ర పట్టదు, పొద్దున్న లేవగానే అదే ఆందోళన. మా ఆశల మీద ఆశయం అనే భారం మోస్తూ ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తున్నాం. అధికారులు మారుతారు, పాలకులు మారుతారు, కానీ ఆగిపోయిన నిరుద్యోగ గడియారం మాత్రం అలాగే ఉండిపోతోంది. మేము కోరుకుంటుంది కేవలం ఒక పోస్ట్ కాదు, మా కష్టానికి దక్కాల్సిన న్యాయం, మా తల్లిదండ్రుల కళ్ళల్లో చూడాలనుకుంటున్న ప్రశాంతత. గెలుస్తామో లేదో తెలియని యుద్ధంలో సైనికుల్లా పోరాడుతూనే ఉన్నాం. ఓపిక నశించిన లోపల ఉన్న టీచర్ అవ్వాలనే ఆశ మాత్రం మమ్మల్ని నిలబెడుతోంది. ఆకాశంలో నల్లని మబ్బులు విడిపోయి నోటిఫికేషన్ అనే సూర్యుడు ఉదయించి మా జీవితాల్లో వెలుగు నింపే రోజు కోసం నిరీక్షిస్తూనే ఉంటాం. మా ఈ వ్యధ తీరేది ఎప్పుడు, మా కళ నిజమయ్యేది అన్నడు. మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు.